హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. నాగోల్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి, దాని గురించి పోస్ట్ చేస్తున్నాము. ఇవి మొత్తము 7 బిల్డింగ్స్ ఉన్నాయండి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ G+2 ఉన్నాయి. దీనిలో ఆల్రెడీ 3 సేల్ చేశారండి. 4 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. దీనిలో నార్త్ ఫేస్ ఒకటి ఉంది, 3 వెస్ట్ ఫేస్ ఉన్నాయండి. ఇది మనకి నాగోల్లో మమతా నగర్లో శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉంటుందండి. ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి, నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ ఉంటుందండి. లెస్ దాన్ 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. చాలా ప్రైమ్ లొకేషను. మనకి మెయిన్ రోడ్ నుంచి లెస్ దాన్ 1 కిలోమీటర్ వస్తుందండి. అంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇటాలియన్ మార్బుల్తో చాలా బాగా చేపించారు ఫినిషింగ్ అనేది. ఇది GHMC లేఅవుట్ ఫ్రెండ్స్. ఇది GHMC లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేశారండి. డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, అన్ని CC రోడ్స్ అన్నీ వేసేసారండి. దీనికి ఆపోజిట్లో పార్క్ కూడా ఉంది, అది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇది లెఫ్ట్ సైడ్లో కనిపించేంత పార్క్ ఫ్రెండ్స్. GHMC లేఅవుట్ కాబట్టి మన డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. దీనికి కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇది పార్క్ ఫ్రెండ్స్. అండ్ ప్రతి హౌస్కి ఇండిపెండెంట్ బోర్స్ వేశారండి. ప్రతి హౌస్కి ఇండిపెండెంట్ బోర్ ఉంది. మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ ఉన్నాయండి. 3 వెస్ట్ ఫేస్ ఉన్నాయి. దాని తర్వాత నార్త్ ఫేస్ అవ్వండి. ఇవి 2 నార్త్ ఫేసు. దీనిలో కార్నర్ సేల్ చేశారు. దీని పక్కన హౌస్ సేల్కి ఉంది. అది 164 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి. మీరు డైరెక్ట్గా వచ్చి చూడొచ్చు. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా పెట్టారండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దయచేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి మీరు. అండ్ లోన్ కూడా మీకు 80% లోన్ వస్తుందండి. ఇది GHMC లేఅవుట్. ఇది త్రూ ఎనీ బ్యాంక్ మీరు 80% లోన్ తీసుకోవచ్చు. అండ్ సరౌండింగ్స్ కూడా హౌసెస్ ఉన్నాయండి. మీరు కన్స్ట్రక్షన్ చూస్తే తెలుస్తుందండి మీకు. ఎలివేషన్ కానివ్వండి, లోపల డిజైన్స్ కానివ్వండి, చాలా బాగా ఇచ్చారండి. ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. టోటల్ 7 హౌసెస్ కట్టారు. దాంట్లో 4 అవైలబుల్ ఉన్నాయండి. దిల్షుక్ నగర్, ఉప్పల్, నాగోల్ ఆ ఏరియాస్లో కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ ప్రతి హౌస్ కూడా G+2 కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రతి ఫ్లోర్ 2 BHK వస్తుంది. మీకు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. ప్రతి హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది ఫ్రెండ్స్, మీరు కావాలంటే లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ప్రతి హౌస్కి ఇచ్చారు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ 3 కార్ పార్కింగ్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 3 కార్ పార్కింగ్ వస్తుంది. 2 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్లో ఇంకొక 2 BHK వస్తుందండి. టోటల్ 3 2 BHKs ఉన్నాయండి దీంట్లో. అండ్ హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు జస్ట్ కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి. కార్ పార్కింగ్ రావడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది. మీరు గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండొచ్చండి. మీరు హౌస్ మొత్తం రెంట్కి ఇస్తే కనుక 40,000 రెంట్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. హాల్ ఇది. దాని తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఒక కామన్ వాష్రూమ్ ఉందండి. ఇది డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అండి. డైనింగ్ హాల్ ఇక్కడ వస్తుంది. అండ్ కిచెన్ ఉంది. బయట వాష్ ఏరియా వస్తుందండి. ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. అండ్ మీకు చుట్టూ నడవడానికి స్పేస్ ఉంటుందండి. చుట్టూ నడవడానికి స్పేస్ ఉంటుంది. ఇది నార్త్ ఫేస్ హౌస్. ఇది ఈ హౌస్ కంప్లీట్గా మొత్తం చూపిస్తాను నేను. ఎండ్ వరకు మొత్తం చూడండి. అండ్ ప్రతి ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ చేయాలంతే. అండ్ కింద ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ వస్తుంది. అండ్ ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, ఒకటి కామన్ వాష్రూమ్.
అది కాకుండా బయట ఇంకొక కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ వస్తుందండి. అండ్ 2 BHK చాలా పెద్దగా వస్తుందండి. దీంట్లో చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మెయిన్ డోర్ దగ్గర ఇటాలియన్ మార్బుల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంటుంది అది. ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్. మీకు సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉందండి, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఫ్రెండ్స్. ఇది హాల్. ఇది ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా డిజైన్స్ ఇచ్చారు. ఇది హాల్ ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత మనకి లివింగ్ ఏరియా వస్తుంది. ఇది లివింగ్ ఏరియా అండి. అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. లైట్స్ ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా పెద్దగానే వచ్చింది. అండ్ ఓపెన్ కిచెన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కిచెన్ అండి. అండ్ మీకు దీన్ని ఇక్కడ నుంచి మీకు వాష్ ఏరియా వస్తుందండి. దీని బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా అండి. అండ్ బెడ్రూమ్స్ కూడా చూపిస్తానండి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 2 రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది. అండ్ 2 రూమ్స్ కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ చేయాలంతే. ఇది ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఇటాలియన్ మార్బుల్ వేశారండి. మీకు కింద నుంచి పై వరకు అప్ టు ఫ్లోరింగ్ వరకు మీకు ఇటాలియన్ మార్బుల్ వేసేసారండి. మీరు జస్ట్ కబోర్డ్స్ చేసుకుని సరిపోతుంది. దీని తర్వాత ఒక కామన్ వాష్రూమ్ వస్తుందండి. ఈ కామన్ వాష్రూమ్ ఇది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చిందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. అంటే 164 స్క్వేర్ యార్డ్స్ 3 BHK కూడా చాలామంది కన్స్ట్రక్షన్ చేశారండి. బట్ వీళ్ళు ఓన్లీ 2 BHK మాత్రమే చేశారు. సో చాలా స్పేషియస్గా వచ్చాయండి రూమ్స్ అన్నీ కూడా. ప్లాన్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఓన్లీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కంప్లీట్ చేయాలండి. అండ్ మీకు సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. ఇదే ప్లానింగ్తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ అండి. మీకు సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను, ఒకసారి అది కూడా క్లియర్గా చూడండి. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. మనం కావాలంటే ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు. ఇది బాల్కనీ ఫ్రెండ్స్. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చినట్టే సెకండ్ ఫ్లోర్లో కూడా వస్తుంది. సేమ్ ఫినిషింగ్ ఉంటుందండి. మీకు బయట మెయిన్ డోర్ దగ్గర కూడా సేమ్ ఫినిషింగ్ వస్తుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ వస్తుందండి. సేమ్ అదే ప్లానింగ్ ఉంటుంది. మీకు ఎలాంటి చేంజెస్ ఉండవు దాంట్లో. అండ్ త్రూ ఎనీ బ్యాంక్ 80% లోన్ తీసుకోవచ్చండి మీరు. GHMC లేఅవుట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ అయినా సరే 80% లోన్ ఇస్తుందండి. మన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. లోన్ ఏం లేదండి. 20 to 30% పే చేసుకొని హ్యాపీగా లోన్కి వెళ్ళిపోయి తీసుకోవచ్చండి. అండ్ ఇది ఇంకొక కోటింగ్ పెయింట్ వేస్తారు. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అవి వితిన్ వీక్ 10 daysలో కంప్లీట్ చేస్తారండి. అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ అండ్ టీవీ యూనిట్ అండి. హాల్ లివింగ్ ఏరియా వస్తుంది. దీని తర్వాత
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఓన్లీ కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుందండి. మీరు 3-4 lakhsలో కబోర్డ్స్ చేయించుకుంటే కనుక ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఏం లేవండి. వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఓనర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్, రెంటల్ పర్పస్ తీసుకోవచ్చు అండి. లేదంటే కనుక ఉండి రెంట్కి ఇవ్వడానికి కానీ తీసుకోవచ్చు అండి. ఒక ఫ్లోర్లో ఉండి ఒక 2 floors రెంట్కి ఇవ్వచ్చండి. మనకి G+2 పర్మిషన్ ఉందండి. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మనకి మెయిన్ లొకాలిటీ అండి. లొకాలిటీ చాలా బాగుంటుందండి. మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుందండి. మనకి ఈ సరౌండింగ్స్లో కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. అండ్ బిల్డర్స్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. అంటే ఓపెన్ కిచెన్ వస్తుందండి. అన్నీ కూడా ఇలానే ఉంటాయండి. ఇదే ఫినిషింగ్తో ఉంటాయి. మీకు ఏంటంటే వెస్ట్ ఫేస్ ఒకటే ప్లాన్ మారుతుంది అంతేనండి. వాస్తు ప్రకారం ప్లాన్ మారుతుంది, బట్ ఫినిషింగ్ అంతా సేమ్ ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందండి. ఆల్రెడీ 3 houses సేల్ చేశారు, 4 మాత్రమే ఉన్నాయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా పెడతానండి. చాలామందికి డిస్క్రిప్షన్ చదవడం రావట్లేదు, అందుకోసం కామెంట్స్లో కూడా నేను పెడతాను. మీరు అన్నీ క్లియర్గా చూడండి. మీకు ఓనర్స్ నెంబర్ ఇచ్చాను నేను. అన్నీ చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అన్నీ, ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.